Hi friends, welcome back. లాస్ట్ లెక్చర్ అంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ సాల్వ్ పార్ట్ 1లో సాల్వ్ ప్రాబ్లమ్స్ పార్ట్ 1లో మనం ప్రీవియస్ ఇయర్ ఈఎస్సీ పేపర్స్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ ఫ్లూయిడ్ స్టాటిక్స్ కాన్సెప్ట్స్ నుంచి సెలెక్ట్ చేసుకొని సాల్వ్ చేసాం. సో ఈ సెషన్లో అదే ఫ్లూయిడ్ స్టాటిక్స్ నుంచి ఇంకో కొన్ని కాన్సెప్ట్స్ సెలెక్ట్ చేసి ఇంకో 5 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, ఏమంటున్నాడు క్వశ్చన్లో? ఎ ట్యాంక్ ఆఫ్ లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ in the ratio 2:1:2 is full of water. The ratio of ఏ రేషియో అంట? హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అట్ ది బాటమ్ అండ్ దట్ ఆఫ్ అంటే ఆర్ దట్ ఎట్ అంటే హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అట్ ఎనీ లార్జర్ వర్టికల్ సర్ఫేస్. అంటే ఇప్పుడు ఇది ఒక ట్యాంక్, వాటర్ ట్యాంక్ అంటే అది కరెక్ట్ ఎగ్జాక్ట్గా రాలేదనుకోండి, బట్ అండర్స్టాండ్ ఇట్ యాజ్ ఎ ట్యాంక్, రెక్టాంగులర్ ట్యాంక్ ఆర్ క్యూబాయిడ్. ఇంకా కరెక్ట్గా 3 డైమెన్షన్లో మాట్లాడుకుంటే క్యూబాయిడ్, 2 డైమెన్షన్ మాట్లాడితే రెక్టాంగులర్. ఓకే, దిస్ ఈజ్ లెంత్, దిస్ ఈజ్ బ్రెడ్త్ అండ్ దిస్ ఈజ్ హైట్. రేషియో ఏంటంటే లెంత్ టు బ్రెడ్త్ టు హైట్ ఈజ్ 2:1:2. ఓకే, ట్యాంక్ అలా ఉన్నప్పుడు వాటర్తో ఫిల్ అయిపోయినప్పుడు అప్పుడు ద సర్ఫేస్ మనకి ఈ బాటమ్ మీదన ప్రెషర్ అనేది యాక్ట్ అవుతుంది. డ్యూ టు దట్ ప్రెషర్ సర్టన్ ఫోర్స్, హైడ్రోస్టాటిక్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్ డౌన్వర్డ్స్ అట్ దిస్ బాటమ్. అది FHB అనుకున్నాం, హైడ్రోస్టాటిక్ ఫోర్స్ ఆన్ ద బాటమ్ ప్లేస్. అండ్ ఇంకోటి ఏంటి? హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అట్ ఎనీ ఆఫ్ లార్జర్ వర్టికల్ సర్ఫేస్. ఈ క్యూబాయిడ్ కనుక 4 వర్టికల్ సర్ఫేసెస్ ఉన్నాయి. ఇందులో లార్జర్ ఏమవుతుంది? రేషియోస్ వైజ్ చూసుకోండి, చూడండి. లెంత్కి సంబంధించిన దానికి, హైట్కి సంబంధించిన దానికి ఎక్కువ డైమెన్షన్ ఉంది, బ్రెడ్త్కి సంబంధించిన తక్కువ ఉంది. అంటే లార్జర్ ఏమవుతుంది? లెంత్ అండ్ హైట్ని ఇన్వాల్వ్ చేసే ఫేస్ అవుతుంది. అంటే ఈ 2 ఫేసెస్ మనకి లార్జర్ ఫేస్. అందులో ఏదో ఒక ఫేస్ సెలెక్ట్ చేసుకోండి, రెండు సేమ్ వాల్యూ అవుతాయి, సేమ్ డైమెన్షన్ అవుతాయి లెంత్ అండ్ హైట్ వైజ్. సో ఈ ఫేస్ మీద ఇలా నార్మల్ డైరెక్షన్ అంటే ఎప్పుడు హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అనేది నార్మల్ టు ఆబ్జెక్టే కదా. సో బాటమ్ ఫేస్ సెలెక్ట్ చేసుకుని దానికి నార్మల్, వర్టికల్ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటే దాని నార్మల్గా సమ్ హైడ్రోస్టాటిక్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. దాన్ని హైడ్రోస్టాటిక్ ఫోర్స్ ఆన్ వర్టికల్ ఫేస్. మనం ఇక్కడ ఎలాగో లార్జరే తీసుకుంటున్నాం కనుక గుర్తుపెట్టుకోండి, ఇది లార్జర్ వర్టికల్ ఫేస్ మీద హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అని. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో మనం కనుక్కోవాలి. మామూలుగా అసలు FH అంటే ఏంటి, హైడ్రోస్టాటిక్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, ఆల్రెడీ డిరైవ్ చేసుకున్న వాళ్ళకి, కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఈక్వల్స్ టు ρGA x బార్ ఇన్ ఆల్ ద కేసెస్. ఇన్ కేస్ ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నంత వరకు ఇదే ఫార్ములా. ఫ్లాట్ సర్ఫేసెస్ అంటే అది ప్లేట్ అవ్వచ్చు, ఆ ప్లేట్ షేప్ సర్కులర్ అవ్వచ్చు, రెక్టాంగులర్ అవ్వచ్చు, ఏదైనా కాదు. ఇది ఒక వాటర్ సర్ఫేస్ అయితే నువ్వు ఒక ఆబ్జెక్ట్ని హారిజాంటల్గా పెట్టు, లేదా వర్టికల్గా పెట్టు, లేదా ఇంక్లైన్గా పెట్టు, ఫార్ములా అయితే అదే. ఇందులో రో అంటే ఈ పర్టికులర్ లిక్విడ్ యొక్క డెన్సిటీ, G అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఏరియా అంటే మనం ఏ సైడ్ అయితే ఫోర్స్ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ ఏరియా. ఈ రెక్టాంగులర్ అయితే మన కేసులో ఈ రెక్టాంగిల్, ఈ ఏరియా, ఆ ఏరియా క్రాస్ సెక్షనల్ ఏరియా అబౌట్ విచ్ వీఆర్ ఫైండింగ్ హైడ్రోస్టాటిక్ ఫోర్స్. ఈ ఎక్స్ బార్ అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేన్ ఆర్ లామినా. ఇది రెక్టాంగిల్ హారిజాంటల్గా పెట్టాము, ఇది రెగ్యులర్ సర్ఫేస్, రెక్టాంగిల్ సర్కిల్ ఇవన్నీ రెగ్యులర్ సర్ఫేసెస్. దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆ ప్లేన్లోనే ఉంటుంది. అలా ఉన్నప్పుడు అంటే మనకి దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ డెప్త్ అంతా ఈ సర్ఫేస్ నుంచి ఎక్స్ బార్ ఇది అవుతుంది. ఈ కేసులో వర్టికల్గా పెట్టినప్పుడు రెగ్యులర్ అయితే దానికి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుంది. ఆ ఎగ్జాక్ట్ మిడిల్లో ఉన్నప్పుడు దీని ఎక్స్ బార్ ఇది అవుతుంది. అలా అనమాట. అంటే వాటర్ యొక్క టాప్ సర్ఫేస్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం ఈ ప్లేన్, మనం ఏ ప్లేన్ మీద అయితే ఫోర్స్ తీసుకుంటున్నాం దాని మిడ్ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే దీని సెంటర్ వరకు. సో అలా ఎక్స్ బార్ అనేది అలా చూసుకుంటాం. సో FHB అని అనుకున్నాం. ఓకే, మనకి తెలియాలంటే ఏరియా ఏ అంటే ఏంటి, మనం ఏ ఫేస్కి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం వీటిలో ఆ ఫేస్కి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాటమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, బాటమ్ ఫేస్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, సేమ్ అదే రో అదే G, బట్ ఏరియా ఇక్కడ బాటమ్ ఫేస్ని తీసుకున్నాం కనుక లెంత్ ఇంటూ బ్రెడ్త్ అవుతుంది. అంటే L/B ఇంటూ ఎక్స్ బార్. మనకు ఫిల్ అయిపోయింది వాటర్ అంతా, ట్యాంక్ ఫిల్. సో పైనుంచి చూసుకోవాలి, ఆ టాప్ టు బాటమ్ ఎంత హైట్ హెచ్చే కదా. సో H డివైడెడ్ బై ρG అండ్ లార్జర్ వర్టికల్ సర్ఫేస్ ఏరియా ఎంత, లెంత్ ఇంటూ హైట్, LH ఇంటూ మళ్ళీ దీని ఎక్స్ బార్ చూడాలి. ఈ వర్టికల్ సర్ఫేస్ రెక్టాంగులర్ సర్ఫేస్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎంత ఉంటుంది, ఇక్కడ ఉంటుంది.
టాప్ సర్ఫేస్ వాటర్ టాప్ సర్ఫేస్ నుంచి అక్కడ వరకు అంటే లెవెల్ అంతా టోటల్ హెచ్ అయితే దాని సెంటర్కి h/2 h/2 అప్పుడు అది ఏమవుతుంది ఈ రోజీ క్యాన్సిల్ అయిపోతాయి ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది ఒక హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే 2b/h ఓకే నా మన లీనియర్ మన ఈ ప్రపోర్షన్ అనే దాన్ని మనం జనరల్గా ఏమనుకోవాలంటే ఈ రేషియోస్ వైజ్ అడుగుతున్నాడు ఇవన్నీ చూడండి ప్రొడక్ట్స్ అండ్ డివిజన్స్ మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అయింది అంటే ప్రొడక్ట్స్ అండ్ మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి ఇక్కడ అన్నీ కూడా ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు అంటే ఇలా రేషియోస్ కనుక్కునేటప్పుడు మనకి ఇచ్చిన వాల్యూస్ అనేవి రేషియోలో ఉన్నప్పుడు మనం L = 2k అని బ్రెడ్త్ = 1k అని h = 2k అని తీసుకుంటాం జనరల్గా అంటే వేర్ k ఈ సర్టెన్ ప్రపోర్షనాలిటీ అంటే అది ఎన్ టైమ్స్ అనేది మనది డిపెండ్ దాని వాల్యూ తర్వాత కనుక్కోండి ఇంకొక పారామీటర్ అని ఇచ్చి ఉంటే దాని వాల్యూ కూడా కనుక్కొని ఉండేవాళ్ళ వాళ్ళ ఇక్కడ ఇవ్వలేదు మనకు అవసరం కూడా లేదు అప్పుడు దాని ప్రకారం చూసుకున్నప్పుడు మనకేమవుతుంది 2 × b అంటే 1k h అంటే 2k which is equals to 1 సో ఆప్షన్ ఈస్ నెంబర్ 1 సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ద లీస్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్ of a ship is 9 meters and the metacentric height is 750 mm. The time period of oscillation of the ship is అంటే ఇప్పుడు t ఈక్వల్స్ టు క్యాపిటల్ T టైం పీరియడ్ ఈక్వల్స్ టు 2π రూట్ ఓవర్ రేడియస్ ఆఫ్ గైరేషన్ k² g ఇంటూ మెటాసెంట్రిక్ హైట్ అది మామూలుగా మన ఫార్ములా కానీ మన క్యాలిక్యులేటర్ మన దగ్గర ఉండదు ఇలా రూట్లు ఇవన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది ఇచ్చిన వాల్యూస్ కూడా కరెక్ట్గా మనకి స్క్వేర్ రూట్లు ఉండేటువంటి వాల్యూస్ ఇవ్వలేదు సో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక స్పీడ్గా చేయాలి కనుక సర్టెన్ అజంప్షన్స్ చేసుకోవాలి ప్రొవైడెడ్ ఆ అజంప్షన్స్ వల్ల మన వాల్యూస్ అనేది ఎఫెక్ట్ ఫైనల్ ఆన్సర్ అనేది ఎఫెక్ట్ అయిపోకూడదు 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ రా బాబు అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఆ రకంగా మనం ఎంతవరకు అప్రాక్సిమేషన్స్ తీసుకోవచ్చో అంతవరకు తీసుకోవాలి సో ఈ కేసులో చూసుకుంటే 2π రూట్ ఓవర్ k² అంటే 9² డివైడెడ్ బై g జనరల్ 9.8 డెసిమల్స్లో అప్రాక్సిమేషన్స్ తీసుకున్నా మనకి అంత పెద్ద డిఫరెన్స్ ఏం రాదు ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ వాల్యూస్ డిఫరెన్సెస్ అనేవి మోర్ దాన్ 10 ఉన్నాయి సో పాయింట్స్ డెసిమల్స్ అప్రాక్సిమేషన్స్ పెద్ద ప్రాబ్లం కాదు జనరల్గా క్యాలిక్యులేషన్స్లో మనం 9.8 10గా తీసేసుకోవచ్చు గ్రావిటీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ gm మెటాసెంట్రిక్ హైట్ 750 mm అంటే 0.75 మీటర్స్ ఇన్ని సెకండ్స్ అనమాట ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తే 9² అనేది ఉంది 2π × 9 డివైడెడ్ బై రూట్ ఓవర్ 10 × 7.5 అంటే రూట్ ఓవర్ 0.07 రూట్ ఓవర్ 7.5 అనుకోవచ్చుగా మనం గమనించండి 25² మనకి అంటే మీకు స్పీడ్గా అవడం క్యాలిక్యులేషన్ అవడం కోసం చెప్తాను 25² అంటే 625 అలాగే 2.5² అయితే 6.25 అయ్యి ఉండేది 26 అలా 27 అనుకుంటే అంటే 6.25 ఉంది అలా 3² చూసుకుంటే 9 ఉంది అంటే 2.5కి 3కి మధ్యలో ఉంటుంది దీని రూట్ అనేది 2.7 అనుకుందాం మామూలుగా 27² అంటే ఎంత 729 అంటే 2.7² ఎంత అవుతుంది 7.29 దీనికి బాగా దగ్గరగా ఉంది సమ్వాట్ అదే వాల్యూ కింద వస్తుంది దగ్గర సో దాన్ని తీసుకుందాం అలాగే ఇక్కడ 9.8 కొంచెం ఎక్కువ చేసుకున్నాం కనుక 7.5 కొంచెం తక్కువ చేసుకున్నాం అనుకున్నాం సమ్ కంపెన్సేషన్ అనమాట సో ఆ మాత్రం అప్రాక్సిమేషన్ లేకపోతే మనకి ఎగ్జామ్స్లో స్పీడ్గా వెళ్ళలేం 2.7 సో ఇంటూ 10 చేసుకుంటే ఈ డెసిమల్ పీకేజ్ సో దాన్ని బట్టి చూసుకుంటే 3 అవుతుంది 9 3 27 అది చూసుకున్నప్పుడు ఇదంతా 20π/3 ఓకే అప్రాక్సిమేట్గా చూసుకుంటే ఇది క్యాన్సిల్ చేసుకుంటే 20 అంటే దానికి దగ్గరలో ఉన్న వాల్యూ మనకు ఆన్సర్ అవుతుంది సో అలా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ 20కి బాగా దగ్గర ఉన్నది ఇది సి సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు ఇంత టైం పడుతుంది నేను నిజంగా స్పీడ్గా చేసుకుంటూ వెళ్తే ఎంత టైం పడుతుందో మీరు ఆలోచించుకోండి నాట్ మోర్ దాన్ 1 minute ఐ గెస్ నెక్స్ట్ అసలు ఇది ఎక్కడ వాడతాం మనం షిప్స్ వాటిలో వాడతాం జనరల్గా ఆబ్జెక్ట్స్ అండ్ షిప్స్ అని మనకి ఫ్లోటింగ్ బాడీస్ ఉన్నప్పుడు వాటి స్టెబిలిటీ రిలేటెడ్ మాట్లాడుకునేటప్పుడు మెటాసెంట్రిక్ హైట్ షుడ్ బి అబవ్ జీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం అంటే అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం స్టేబుల్ ఈక్విలిబ్రియం నెక్స్ట్ న్యూట్రల్ ఈక్విలిబ్రియం ఇలాంటి ఒక 3 కేసెస్ వస్తాయి అందులో చదువుకుంటున్నప్పుడు ఈ టీ అనే డెరివేషన్ మనకి జరుగుతుంది
అంటే పిచ్చింగ్, రోలింగ్, యానింగ్ ఇలాంటివి కొన్ని ఉంటాయి మనకి కాన్సెప్ట్స్. ఆల్రెడీ మనకి ఫ్లోటేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫ్లోటేషన్ ఆఫ్ బాడీస్ కాన్సెప్ట్లో ఈ షిప్స్ అని వీటి గురించి చదువుకునేటప్పుడు ఈ రేడియస్ ఆఫ్ వేరియేషన్స్ కనుక్కోవడాలు ఇవన్నీ అక్కడ వస్తాయి మనకి. మెటాసెంట్రిక్ హైట్ కాన్సెప్ట్స్ అన్నీ దానికి చెందినవి. ఓకే, సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ interested to know, please comment. Next, an open rectangular box of base 2 meter by 2 meter contains a liquid of specific gravity 0.8 up to a height of 2.5 meter. If the box is imparted a vertical upward acceleration of 4.9 meter per second square, what will be the pressure on the base of the tank? Okay, ఇప్పుడు వాడు ఏమంటాడు, ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ అన్నాడు, అంటే ఈ టైప్లో ఉండే బాక్స్ అనమాట. ఓకే, అందులో ఏంటంట, ఇది 2x2, హైట్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, పోనీ ఇలా ఉండొచ్చు, సమ్ రెక్టాంగులర్ లైక్ దిస్. 2x2 బేస్ ఉంది దానికి, అందులో స్పెసిఫిక్ గ్రావిటీ 0.8 ఉన్న లిక్విడ్ని ఫిల్ చేసాం. ఎంతవరకు, 2.5 హైట్ వచ్చే వరకు, 2.5 మీటర్స్. సో అలా చేసిన దాన్ని మనం వర్టికలీ అప్వర్డ్స్ విత్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ 4.9 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో పైకి తీసుకెళ్ళిపోతున్నాం. అప్వర్డ్ యాక్సలరేషన్తో ఇది వెళ్తుంది, యాక్సలరేషన్ దాని మీద ఉంది. అలాంటప్పుడు ఈ బేస్ ఉందే, దీని మీద ప్రెషర్ ఎంత, అది మనం కనుక్కోవాలి. పి. ఇది ఎలా కనుక్కుంటాం, ఒక డెరివేషన్ ఉంటుంది. యాక్చువల్గా అయితే ఫార్ములా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఫార్ములా ఎలా అంటే పి. ఈ పి మనం అనేది గేజ్ ప్రెషర్ నేను మాట్లాడుతాను, అబ్సల్యూట్ కాదు, గేజ్ ప్రెషర్. ఇది ఏంటంటే మైనస్ రో ఆఫ్ ఏ ప్లస్ జి ఇంటూ జెడ్, వేర్ జెడ్ ఈజ్ డెప్త్ ఆఫ్ ద సర్ఫేస్. ఎక్కడైతే మనం ప్రెషర్ కనుక్కున్నామో అక్కడ సర్ఫేస్ ఫ్రమ్ ద ఫ్రీ సర్ఫేస్. జెడ్ ఏ ఈజ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ప్లస్ జి ఇది, వేర్ ఏ ఈజ్ అప్వర్డ్స్ అండ్ జీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యాక్ట్స్ డౌన్వర్డ్స్. ఇలా కండిషన్ ఉన్నప్పుడు పాజిటివ్గా తీసుకుంటాం ఏ ప్లస్ జీ, వేర్ జీ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్, ఏ ఈజ్ యాక్టింగ్ అప్వర్డ్స్. ఈ కండిషన్లో ఇలా సాటిస్ఫై అయినప్పుడు ఏ వాల్యూ యాస్టీస్గా తీసుకుంటాం, జీ వాల్యూ యాస్టీస్గా తీసుకుంటాం, మైనస్లు ప్లస్లు పెట్టుకోలేకుండా. ఈ మైనస్ అర్థం ఏంటంటే ప్రెజర్ అనేది డౌన్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది అని. యాక్చువల్గా ఈ డెరివేషన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనకు ఫ్లూయిడ్ పార్టికల్, రెక్టాంగులర్ ఫ్లూయిడ్ పార్టికల్ తీసుకున్నప్పుడు మనం ఈక్విలిబ్రియం ఫైండ్ చేస్తాం. అంటే ఎక్స్ డైరెక్షన్లో ఈక్విలిబ్రియం, వై డైరెక్షన్లో ఈక్విలిబ్రియం, జెడ్ డైరెక్షన్ ఈక్విలిబ్రియం అనుకున్నప్పుడు డౌన్వర్డ్స్ నుంచి ప్రెషర్ పి యాక్ట్ చేస్తే అండ్ ఆ ఏరియా అనేది ఏ అయితే, అప్వర్డ్స్ నుంచి దీని హైట్ డీజెడ్ అయినప్పుడు హైట్ పి ప్లస్ డో పి బై డో జెడ్ ఏ అవుతుంది. అంటే ప్రెషర్ అలాంగ్ ది హైట్ మారుతుంది కదా, అలాంగ్ ది హైట్ మారుతుంది అనుకున్నప్పుడు ఈ చేంజ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ దీనికి ఒక వెయిట్ అంటూ ఉంటుంది. ఆ వెయిట్ ఎంత, రో ఇంటూ దాని వాల్యూమ్ ఆఫ్ దిస్ ఎలిమెంటల్ ఏరియా, దట్ ఈస్ డిఎక్స్ డివై డిజెడ్ ఇంటూ రో ఇంటూ వాల్యూమ్ అంటే మాస్ వచ్చింది, ఇంటూ గ్రావిటీ చేస్తే వెయిట్ వస్తుంది. దట్ వెయిట్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్ అండ్ దిస్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్ అండ్ దిస్ ఈజ్ యాక్టింగ్ అప్వర్డ్స్. సమ్మేషన్ ఆఫ్ దెమ్ విల్ బి ఈక్వల్ టు ఎంఏ, మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఈ మాస్ ఏంటి, రో ఇంటూ వి, మళ్ళీ ఈ పార్ట్. దాన్ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫైనల్లీ మనకి ఇది వస్తుంది. మామూలుగా అయితే ఏంటంటే డో పీ బై డో జెడ్ ఈక్వల్స్ టు మైనస్ రో ఆఫ్ ఏ ప్లస్ జీ అని వస్తుంది. ఫర్దర్గా దాన్ని ఇది వస్తుంది ఫైనల్గా. ఓకే, సో మనం దీన్ని డైరెక్ట్గా యూస్ చేసుకుందాం. వేర్ దిస్ రిమెంబర్, ఇలా చేస్తున్నప్పుడు మనకి ఏంటనుకున్నాం, యాక్సలరేషన్ ఈజ్ అప్వర్డ్స్, గ్రావిటీ అంటే వెయిట్ వల్ల వచ్చే గ్రావిటీ డౌన్వర్డ్స్ ఉంది. అలా అనుకున్నప్పుడు ఏని యాస్టీస్గా పాజిటివ్ వాల్యూ తీసుకుంటే జీని పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. ఈ మైనస్ పెట్టకపోవడం అనేది నువ్వు ప్రెజర్ డైరెక్ట్గా ప్రెజర్ ఆన్ బాటమ్ సర్ఫేస్ అడిగేస్తాం కనుక దీన్ని జస్ట్ దీని రిక్వైర్మెంట్ ఎందుకు అంటే అది కింద వైపు యాక్ట్ చేస్తుంది చెప్పడానికి మాత్రమే. మామూలుగా మనం వాల్యూ ఒకటి కన్సిడర్ చేసి మైండ్లో ఇది కిందకి యాక్ట్ చేస్తుంది తెలుసుకున్నా చాలు. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. పీ ఈక్వల్స్ టు మనకు ఓన్లీ వాల్యూ తీసుకుంటున్నాను నేను, డైరెక్షన్ ఎలాగో నాకు తెలుసు కనుక, వాడు కూడా క్వశ్చన్లో డైరెక్షన్ అడగలేదు కనుక ఇది ఒకటి చేసుకున్నాను. రో ఎంత అంటే డెన్సిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ 0.8 అన్నాడు. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఎంత వస్తుంది దేనికైనా, ఏ లిక్విడ్కైనా, రో ఆఫ్ దట్ లిక్విడ్ డివైడెడ్ బై రో ఆఫ్ వాటర్. కానీ రో ఆఫ్ వాటర్ ఎంత 1000, సో దీని వాల్యూ ఎంత వస్తుంది 1000 ఇంటూ ఎస్, సో అది 800 అవుతుంది ఇంటూ
ఏ ప్లస్ జీ అంటే 4.9 ప్లస్ 9.8, జెడ్ అంటే 2.5 హైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ప్రెషర్ పి అనేది మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాక్ట్గా తీసుకుంటే చాలా టైం పడుతుంది. మనకి ఇక్కడ చూడండి కిలో పాస్కల్స్ అన్నాడు, మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ పాస్కల్స్లో వస్తుంది. దాన్ని బై 1000 చేస్తే కిలో పాస్కల్, ఇంకా మళ్ళీ బై 1000 చేస్తే అప్పుడు కిలో పాస్కల్ వస్తుంది. బై 1000 చేసినప్పుడు ఈ చిన్న చిన్న డెసిమల్స్ని మనం అప్రాక్సిమేషన్ చేస్తే మనకు వచ్చే నష్టమేం లేదు. ఆన్సర్ విల్ నాట్ బి డీవియేటింగ్ టూ మచ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. సో మనం ఈజీగా నియరెస్ట్ ఆప్షన్ ఏంటో చూస్ చేసుకోవచ్చు. మనకి అప్రాక్సిమేషన్స్ అవసరం, ఇంజనీరింగ్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్ క్యాలిక్యులేటర్ ఇవ్వడు, విదిన్ టైంలో చేయాలి. మరి ఎలా చేస్తాం? సో వీ హ్యావ్ టు మేక్ అప్రాక్సిమేషన్స్. దీన్ని 5గా తీసుకుంటాను, దీన్ని 10గా తీసుకుంటాను, ఇంటూ 2.5. సో 800 ఇంటూ 15 ఇంటూ 2.5. ఓకే, మామూలుగా చూడండి ఈ డెసిమల్ క్యాన్సిల్ చేసేద్దాం ఈ 0 తోటి. నెక్స్ట్ 80 ఇంటూ 25 అంటే 80 ఇంటూ 25 అంటే 200, 80 అంటే 2000 ఇంటూ 15. ఇది ఎప్పుడు పాస్కల్స్లో ఉన్నప్పుడు. మనకు ఆన్సర్ ఏంటి, కిలో పాస్కల్స్లో కాదు. సో బై 1000 చేస్తే కిలో పాస్కల్స్లో వచ్చేస్తుంది. సో 2 ఇంటూ 15 ఫైనల్గా 30. 30కి దగ్గరలో ఉన్న ఆన్సర్ అంటే ఏంటి, ఇది. సో దట్ ఈస్ ద ఆన్సర్. హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో క్వశ్చన్లో ఏమంటాడు, a beaker of water is falling freely under influence of gravity. falling అన్నాడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు తర్వాత చెప్తాం. నెక్స్ట్ a point B is on the surface, point C vertically below B near the bottom of the beaker. if PB is the pressure at point B, PC is pressure at point C, వాటి మధ్య రిలేషన్ ఏవి కరెక్ట్ అయ్యేది అని అడుగుతాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బీకర్ అనుకుంటే, అంటే అది షేప్ కూడా మాట్లాడలేదు కనుక నాకు కన్వీనియన్స్ కోసం నేను ఏదో వేసుకున్నాను. జనరల్ ఇలాగే ఉండాలని రూల్ లేదు, ఇలా కూడా ఉండొచ్చు, ఎనీథింగ్, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అ ప్రాబ్లం. అందులో వాటర్ ఉంది, వాటర్ ఉంది అన్నప్పుడు ఏంటంటున్నాడు, అది ఫ్రీలీ ఫాలింగ్ అన్నాడు. అంటే యాక్సలరేషన్ ఫ్రీలీ ఫాలింగ్లో ఏమవుతుంది, ఈక్వల్స్ టు జీ అండ్ ఇట్ ఈస్ డౌన్వర్డ్స్. ఓకే, అంటే ఏంటి దాని అర్థం, డైరెక్షన్ మనం ఓకే తర్వాత చెప్తా. ఓకే, ఇది ఇలా ఉంది. మనకు మామూలుగా pressure at any point when this fluid is falling downwards, fluid inside this container, container లోపల fluid ఉన్నప్పుడు and this is falling vertically downwards అన్నప్పుడు మామూలుగా ప్రెషర్ వాల్యూ అంటే మనకి మైనస్ రో ఇంటూ ఏ ప్లస్ జీ ఇంటూ జెడ్. ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నాం. జెడ్ అనేది ఏంటి, డెప్త్ ఫ్రమ్ ద ఫ్రీ సర్ఫేస్. మామూలుగా ఫ్రీ సర్ఫేస్ ఇక్కడ బి అన్నాడు, బాటమ్ సర్ఫేస్ దగ్గర సి అన్నాడు. బి దగ్గర ప్రెషర్ ఏముంటుంది, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మాత్రమే మనకి. అంటే ఈ పి ఏంటి, గేజ్ ప్రెషర్. అంటే గేజ్ ప్రెషర్ ఎప్పుడు వస్తుంది, మనకు అబ్సల్యూట్ ప్రెషర్ నుంచి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని మైనస్ చేసేస్తే ఇక్కడ ఉండేదే అట్మాస్ఫిరిక్ ప్రెషర్, దానిలోంచి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మైనస్ చేస్తే పి అట్మాస్ఫియర్ మైనస్ పి అట్మాస్ఫియర్ అంటే 0. గేజ్ ప్రెషర్ 0 at B ప్రెషర్ ఈజ్ 0. ఓకే, నెక్స్ట్ అట్ సి అంటే మనకి హైట్ ఎంతో సమ్ హెచ్ అనుకుందాం, అవి ఏమవుతుంది మైనస్ రో ఏ ప్లస్ జీ ఇంటూ హెచ్. కానీ నేను ఈ ఫార్ములా చెప్పినప్పుడు చెప్పాను ఏమని, ఇందాక సమయంలో జీ అనేది డౌన్వర్డ్స్ యాక్ట్ చేసినప్పుడు, ఏ అనేది అప్వర్డ్స్ యాక్ట్ చేసినప్పుడు వాటిని పాజిటివ్ వాల్యూస్గా తీసుకుంటాం. ఇక్కడ ఏ యాక్సలరేషన్ వాల్యూ జీ అవుతుంది, కానీ ఎప్పుడు డౌన్వర్డ్స్ యాక్ట్ చేసినప్పుడు, అప్వర్డ్ కాదు. సో ఇక్కడ డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది. సో మనం డెరివేషన్లో తీసుకున్నట్టు డౌన్వర్డ్ తీసుకుని చేస్తే పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. ఇక్కడ అప్వర్డ్ తీసుకుని ఏని, ఇక్కడ మనకు డౌన్వర్డ్ ఉంది కనుక అప్వర్డ్ లేదు కనుక ఏ వాల్యూ జీ అయినప్పటికీ దాన్ని మైనస్లో తీసుకోవాలి. మైనస్ రో ఇంటూ అంటే మనకు పాజిటివ్ జెడ్ డైరెక్షన్ ఇటు కదా, కానీ మనకు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్స్ యాక్ట్ చేస్తాం. సో మైనస్ జీ తీసుకుంటాం ప్లస్ జీ ఇంటూ హెచ్ విచ్ ఇస్ 0 అగైన్. సో గేజ్ ప్రెషర్ ఇక్కడ కూడా సి దగ్గర కూడా 0 అయింది. సో పీసీ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 0. సో పీబీ 0, పీసీ 0. సో ఫ్రమ్ గివెన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, ఏ హైడ్రోమీటర్ weighs 0.03 newtons and has a stem at the upper end which is cylindrical of 3 mm in diameter. It will flow deeper in the oil of specific gravity 0.75 than in alcohol of specific gravity 0.8 by how much amount. ఎంత అమౌంట్ అంటే హైడ్రోమీటర్ ఒక సిలిండ్రికల్ స్టెమ్ ఉందంట, దాని డయామీటర్ ఎంత అంటున్నాడు, 3 mm అంటున్నాడు. హైట్ మనకు తెలియదు, దాని వెయిట్ ఎంత అంటున్నాడు, 0.03 న్యూటన్స్, అది వెయిట్.
ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే 2 కేసులు చెప్పాడు. ఒక కేసు ఏంటి, ఆయిల్లో ముంచటం. ఆ ముంచినప్పుడు అదేంటి ఎలా ఫ్లోట్ అవుతుందంటే విత్ ఎంత ములుగుతుంది ఇది ఆయిల్ కనుక హెచ్ఓ అనే డెప్త్కి ములిగింది అనుకుందాం. ఓకే, నెక్స్ట్ అలాగే ఆల్కహాల్లో పెట్టినప్పుడు అప్పుడు ఎంత ములుగుతుంది అనుకుందాం. లిక్విడ్ హెవీ అయ్యే కొద్దీ మనకి ఫ్లోటేషన్ కాన్సెప్ట్లో ఏంటి, వెయిట్ ఆఫ్ ఇది దీని ఆబ్జెక్ట్ వెయిట్ అయితే బోయాన్సీ ఫోర్స్ అది ముంచినప్పుడు ఏదైనా ఫ్లూయిడ్లో ముంచినప్పుడు బోయాన్సీ ఫోర్స్ అనేది ఒక యాక్ట్ చేస్తుంది అప్వర్డ్స్. అది దేన్ని బ్యాలెన్స్ చేస్తుంది, వెయిట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఆ చేసే ఎక్కడైతే ఆ ఈక్విలిబ్రియం పొజిషన్ వస్తుందో ఎఫ్బి ఈక్వల్స్ డబ్ల్యూ అనే పొజిషన్, ఆ బాడీ ఆ లెవెల్లో అలా ఉండిపోతుంది. ఓకే, సో మనకి ఒకవేళ ఇచ్చిన ఆబ్జెక్ట్ కనుక ఈ లిక్విడ్ కన్నా తేలికైంది అయితే, డెన్సిటీ తక్కువ ఉన్నదైతే ఇన్ జనరల్ తక్కువైందైతే ఇది ఇలా ఫ్లోట్ అవుతుంది. కొంత పైకి ఉంటుంది, కొంత లోపలికి ఉంటుంది, కొంత లిక్విడ్ని డిస్ప్లేస్ చేసుకుంటుంది అనమాట. అది ఎంతవరకు ములుగుతుంది అనేది ఈ లిక్విడ్ డెన్సిటీ మీద డిపెండ్ అయింది. ఈ లిక్విడ్ డెన్సిటీ బాగా ఎక్కువ ఉందనుకోండి, దీనికన్నా ఈ లిక్విడ్ డెన్సిటీ పెరిగింది అనుకోండి బాగా, అదంతా పైకి వెళ్ళడం మొదలు పెడుతుంది అనమాట. ఓకే, 1 minute, జస్ట్ a minute. ఇప్పుడు ఏమన్నాను, ఇది లెవెల్ రావాలి, ఈక్విలిబ్రియం లెవెల్కి రావాలి, అక్కడ వచ్చే వరకే. సో ఇది హెచ్ ఆల్కహాల్ అనుకున్నాం. ఈ ఆల్కహాల్ పాయింట్ ఎట్ స్పెసిఫిక్ దీనికి ఎక్కువ ఉంది, అంటే ఇది హెవియర్ లిక్విడ్ ఆల్కహాల్ ఆయిల్ కంటే. సో ఇందులో తక్కువే ములుగుతుంది, ఎక్కువ ములుగుతుంది. ఎందుకు, ఈ ఫ్లూయిడ్ అనేది దాన్ని గమ్మున ఎత్తర ఇది ములిగేలో ఈ ఎఫ్బి ఈక్వల్స్ ఎందుకు అనేది నేను చెప్తాను. ఓకే, ఎఫ్బి అనేది ఏంటి, బోయాన్సీ ఫోర్స్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. అంటే రో లిక్విడ్ మనకి, అంటే ఈ లిక్విడ్ ఏదైతే అది రో లిక్విడ్ ఇంటూ జీ ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏంటి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. రెగ్యులర్ ఫ్లూయిడ్స్ కనుక పైనుంచి కింద ప్రిజ్మాటిక్గా దింపుతున్నాం కనుక ఏరియా కాన్స్టెంట్గానే ఉంటుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ అది ఎంతవరకు ములుగుతోంది అనేది హెచ్, అది మన బోయాన్సీ. ఓకే, ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆబ్జెక్ట్. గమనించండి, ఈ లిక్విడ్ డెన్సిటీ పెరిగే కొద్ది ఇది ఫిక్స్డ్, ఆ బాడీకి అంతే వెయిట్ ఉంటుంది, వెయిట్ అంతకంటే మించి మారదు కదా. సో అలాంటప్పుడు ఈ ఏరియా క్రాస్ సెక్షన్ సేమ్, జీ సేమ్. ఇక్కడ వేరియబుల్స్ ఏంటి, ఇది దీస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ డబ్ల్యూ కాదు, రో ఎల్ ఇంటూ హెచ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఇది పెరిగే కొద్దీ ఎంత డెప్త్కి ములుగుతుంది అనేది ఏమవుతుంది, హెచ్ వాల్యూ తగ్గిపోతుంది రో పెరిగే కొద్దీ. సో ఈ రో అనేది రో అంటే డెన్సిటీ, మామూలు డెన్సిటీ, వెయిట్ డెన్సిటీ, మాస్ డెన్సిటీ. సో దేనికి రిలేటెడ్, స్పెసిఫిక్ డెన్సిటీకి రిలేటెడ్, స్పెసిఫిక్ గ్రావిటీకి రిలేటెడ్. స్పెసిఫిక్ గ్రావిటీ నుంచి రో ఎలా వస్తుంది, ఎస్ అనేది స్పెసిఫిక్ గ్రావిటీ మనకి ఇస్తే అప్పుడు రో అనేది ఏమొస్తుంది, ఆ ఇచ్చిన వాల్యూ ఇంటూ 1000. సో ఎస్ వాల్యూ ఎప్పుడైతే ఎక్కువ ఉందో రో వాల్యూ ఎక్కువ ఉన్నట్టే కదా. సో హెవియర్ లిక్విడ్స్లో ఆ ఆబ్జెక్ట్ అనేది తక్కువ ములుగుతుంది, దాన్ని వాడుకుంటాం ఆ కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ మనం ఈ లిక్విడ్ అనేది ఆయిల్ ఆర్ ఆల్కహాల్, ఫర్ ఎగ్జాంపుల్ దేని కేసు, ఆల్కహాల్ ఆయిల్ కేసులో ఏమవుతుంది, రో జీ నాట్ జిఏ హెచ్ ఆయిల్ ఈక్వల్స్ టు డబ్ల్యూ. అలాగే ఆల్కహాల్ కేసు రో ఏ జిఏ డెప్త్ ఆఫ్ ఆల్కహాల్ డ్యూరింగ్ ఆల్కహాల్లో ముంచినప్పుడు ఎంత అనేది ఈక్వల్స్ టు డబ్ల్యూ. ఈ రెండింటిని ఈక్వేట్ చేసే ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 సారీ ఇది 1 అనుకున్నాను, ఇది 2, ఇది ఈక్వేషన్ 3 అనుకుంటే ఈ రెండింటిని ఈక్వేట్ చేసినప్పుడు ఏమవుతుంది, జిఏ క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా వచ్చేది ఏంటంటే రో హెచ్ నాట్ ఈక్వల్స్ టు రో ఏ హెచ్. అదేంటంటే ఇక్కడ నుంచి వచ్చింది, డైరెక్ట్గా కూడా చేసి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు రో ఆయిల్, ఇప్పుడు దీని నుంచి ఏమొస్తుంది మనకి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, స్పెసిఫిక్ గ్రావిటీ 0.7500 అంటే డెన్సిటీ 750 అవుతుంది. హెచ్ నాట్ ఈక్వల్స్ టు ఆల్కహాల్ రిలేటెడ్గా అంటే 800 హెచ్ఏ. దీన్ని ఫర్దర్గా చూసుకుంటే 75 హెచ్ నాట్. దీన్ని సాల్వ్ చేయడానికి వేరే వేరే పద్ధతులు ఉండొచ్చు, ఇదో వన్ ఆఫ్ దెమ్. ఎంప్లాయిస్ ఏమవుతుంది, ఇందులోంచి దీన్ని 80 హెచ్ఏ అని 75 హెచ్ఏ ప్లస్ 5 హెచ్ఏ కింద రాసుకోవచ్చు. ఆ 75 ఇటు తీసుకొద్దాం, అప్పుడు 75 ఆఫ్ హెచ్ నాట్ మైనస్ హెచ్ఏ ఈక్వల్స్, సారీ ఇక్కడ మీకు కనబడట్లేదు అనుకుంటా, ఇక్కడ రాస్తాను 75 ఆఫ్ హెచ్ నాట్ మైనస్ హెచ్ఏ మైనస్ హెచ్ నాట్ మైనస్ హెచ్ఏ
ఈక్వల్స్ టు అటు 5HA మిగిలింది ఇంకా. సో H0 మైనస్ HA అంటే ఎంత డెప్త్కి ఆయిల్లో ములుగుతుంది మైనస్ ఎంత డెప్త్కి ఆల్కహాల్లో ములుగుతుంది, సారీ ఏ ఆల్కహాల్లో ములుగుతుంది. ఆ డిఫరెన్స్ ఎంత మనకు అదే కావాలి ఇప్పుడు. అది ఎంత అంటే ఈ 75 అటు పట్టుకెళ్తే 1/15 అవుతుంది. సో HA/15. సో మనం HA ఆల్కహాల్లో ఎంత డెప్త్ ములుగుతుందో కనుక్కొని దాన్ని 15తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఆ ఆల్కహాల్ ఎంత ములిగిందో ఎలా తెలుసుకుంటాం, దీన్ని వాడుకుంటాం. వెయిట్ ఎంత అన్నాడు వాడు, 0.3 అన్నాడు, 0.03 అన్నాడు. దాన్ని మనం ఏం రాసుకోవచ్చు, 3/100 అని రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు రో ఆఫ్ దిస్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆల్కహాల్ అప్పుడు ఏమవుతుంది 800 ఇంటూ గ్రావిటీ G 9.8 దాన్ని 10 అనుకోవచ్చు ఇంటూ ఏరియా, అది ఏరియా π/4 d². ఏరియా అంటే 3 mm d². సో 3/1000 mmలో ఉంది కనుక 3/1000 స్క్వేర్ అంటే ఇంటూ 3/1000 అని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంటూ హెచ్, మనకు హెచ్ తెలియదు, HA అది. ఓకే, సో అంతవరకు ఉంది. ఇప్పుడు దీన్ని మనం కనుక్కోవాలి HA వాల్యూని. బిఫోర్ గోయింగ్ దేర్ ఇక్కడ చూడండి 2 సున్నాలు 200s ఇంటూ 3 1 2 3 again 1 2 3 0 మాత్రం మిగిలింది. ఓకే, ఈ 4 2s 2 5s ఒక 3 ఒక 3. ఫైనల్గా ఏమొచ్చింది మనకి HA ఈక్వల్స్ టు ఈ 5 అటు వెళ్తుంది 5/3π అంతే. ఇప్పుడు HA, కానీ మనకి H0 మైనస్ HA ఎంత వస్తుంది, అది డివైడెడ్ బై 15 అంటే ఎంత మనకి H0 మైనస్ HA ఈక్వల్స్ టు 5/3 ఇంటూ 15 ఇంటూ 5, అది ఏమవుతుంది 1/9π. దేంట్లో మీటర్స్లో వస్తుంది, దీన్ని ఎంఎంలోకి మార్చుకోవాలంటే ఇంటూ 1000 చేయాలి. సో 1000 డివైడెడ్ బై 9π. 9th 1000 డివైడ్ చేసినప్పుడు 99 టైమ్, సారీ 9s 99 సారీ 9 11s ఎంత 99. సో 111 చేస్తే 999 వస్తుంది. రిమైండర్ ఇస్ 111.11 సంథింగ్ డివైడెడ్ బై పై అంటే 3.14 సంథింగ్. అప్రాక్సిమేట్గా 111 డివైడెడ్ బై 3 రాసుకోవచ్చుగా. దాన్ని చేస్తే మనకి ఏమొస్తుంది నియర్లీ 37 వస్తుంది. నియర్లీ అంటే 37 వస్తుంది. సో మనం ఈ అప్రాక్సిమేషన్స్తో చేసాం, బెస్ట్ పాసిబుల్ అప్రాక్సిమేషన్స్. అలా చేస్తే మనకి వచ్చింది. దీని నియరెస్ట్ ఆప్షన్ అంటే డి. సో 36 ఇస్ ద ఆన్సర్. సో ఈ సెషన్కి ఈ క్వశ్చన్తో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ సెషన్లో మరికొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.